తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రేపు ఇటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్స్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఉన్నారో, కేవలం పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో అటువంటి రైతులకు మాత్రమే శాటిలైట్ ద్వారా ఫోటోలు తీస్తూ సర్వే చేపడుతూ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే రేపైతే ఈ జిల్లాలలో మాత్రమే డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు జిల్లాల లిస్ట్ విడుదల చేయడం జరిగింది. ఇక ఎటువంటి రైతులకు డబ్బులు జమ అవుతాయి, ఎటువంటి రైతులకు ఈ డబ్బులు జమ కావు. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో అనేక రకమైన రైతులు, చిన్నకారు రైతులు ఉండడం జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పీఎం కిసాన్ డబ్బులు పొందేవారు, ఇటు రైతు భరోసా డబ్బులు పొందేవారు, దీంతో పాటుగా తెలంగాణలో 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం డబ్బులు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది లబ్ధిదారుల ఖాతాలలో. ఇక ఎవరెవరికి నష్టపరిహారం డబ్బులు 10,000 రూపాయలు, ఇక ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 ఏదైతే రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి అసలు జమ అవుతాయి, ఎవరెవరికి జమ కావో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా మనకి తెలంగాణలో రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ డబ్బులు అందరికంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే మనమైతే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడాలి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే వీళ్ళు ఉన్నటువంటి కీలకమైన సమాచారం మీకైతే అర్థం అవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ వీడియోలో మొదటిగా రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, ఎవరెవరికి జమ అవుతాయి, రెండోదిగా నష్టపరిహారం డబ్బులు కూడా ఎలా జమ చేస్తారు, ఎవరెవరికి జమ చేస్తారు అన్నది మనం ఈ వీడియోని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం తప్పకుండా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటివరకు వీడియో చూస్తూ లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నట్లు గుడ్ న్యూస్ విడుదల చేయడం జరిగింది. ఇక తెలంగాణలో జరగబోతున్నటువంటి సంక్రాంతి పండుగ నేపథ్యంలో కానుకగా ఈ రైతు భరోసా డబ్బుల్ని రిలీజ్ చేస్తున్నామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే ప్రతి ఏటా 2 విడతల్లో యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులు పొందుతారో, ఎవరికైతే మొన్నటిదాకా 4-5 నెలల కింద వానాకాల రైతు భరోసా డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటికీ జమ కాలేదో వారందరికీ ఈ డబ్బులు కూడా జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. జమ కానటువంటి వానాకాల రైతు భరోసా పెండింగ్ డబ్బులు, ఇక ఇప్పుడు యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు రేపు తెలంగాణలో ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, అదేవిధంగా ఆర్మూర్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, మంచిర్యాల, గజ్వాల్, అదేవిధంగా ములుగు, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాలలో రైతు భరోసా డబ్బులను విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఎవరికైతే పంట నష్టం జరిగిందో పంట నష్ట పరిహారం కింద రైతులకు మనకైతే 10,000 రూపాయల చొప్పున ఈ డబ్బులను క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు జమ కావాలన్నా ఈకేవైసీ, ఎన్పిసి లింక్ అప్డేట్ చేయించుకోవాలి, ఈగ్రాఫ్ తప్పకుండా చేయించుకోవాలి. ఇక ఇటువంటి అప్డేట్ చేయించుకున్నటువంటి రైతుల ఖాతాలలో రేపటి నుంచి ఈ నెల చివరి ఆఖరులోపు యాసంగి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.